शिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं शिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं शिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి పుష్యమే నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు శుభాభినందనలు. ముందర పుష్యమే నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత పెదవాడపల్లి గ్రామస్థిత జగన్నాథ స్వామి అనంత భోగేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర పుష్యమే నక్షత్రం. ఓం బృహస్పతి ప్రథమం జాయమానం నక్షత్రం శ్రేష్ఠో దేవానాం కృతనాసు విష్ణు దిశో సర్వాభయన్నాస్తు తిష్ట పురస్కారమధ్యతో బృహస్పతిర్న పరివారముశ్చాత్ బాధేతాన్వేషో భయం కృతాం సువీర్యస్య పదయస్యావా ఇదగమ బృహస్పతిర్వాకామయత బ్రహ్మవర్తసే స్యామితి సేతం బృహస్పతే విశ్యాయ వైభాగంజరునిరవసు తతో వే సబ్రహ్మవర్తస్య భవతు బ్రహ్మవర్తసే హవై భవతి ఏకేన హవిజాయతే యోజేన దేవం వేద స్తోత్రదోసి బృహస్పతే స్వాహా విశ్యాయ స్వాహా బ్రహ్మవర్తనాయ స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత దిశ్యం నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం ఓం ఆసత్యేన దదావర్తమానో వివేశయం నమతం మత్యంచ హిరణ్యేన సవితారేణ దేవో యాజోనాం విపశ్యన్నో అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం తద్రుణాయ ప్రజేషసే మేఘృత్తమాయ తుల్యసే ఓజే మసన్నమో అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. మిత్ర రవి సూర్య భాను ఖగభూష హిరణ్యగర్భమరీత్యాదిత్య సూత్రమాస్తరేభ్యో నమః. ఛాయా పత్రే ఉషా సముద్యాసువేద శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం సవితా త్వా వాతయింద్రాజ్యేష్ట్యాయ రుద్రపాసు మిత్ర సత్యాయ వరుణ ధర్మాపతీనా పుత్రవస్యే విశేషవరాజైషవపంచాలారాజా స్వాగం బ్రాహ్మణానాగం రాజా. ఓం జనకో వైదేహో బహుదక్షిణేన యజ్ఞేన పంచాలారాం బ్రాహ్మణానభిసమేత బభూవస్తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ కస్యేషాం బ్రాహ్మణానామనోచానతమ ఇతి సహస్రవాక్యో సహస్రమవరోజన శరశవాదాయ ఏకైకస్య శృంగయోరాబద్ధా బభూవ్. ఆంధ్రవాచ బ్రాహ్మణా భగవంతో యో వో బ్రహ్మిష్టః సహేతాగా ఉదజతామితి దేహ బ్రాహ్మణా నగదర్శురవధాయాత్యవల్యస్వమే బ్రహ్మచారిణమువాదయితా సోమ్యోదరసామశ్రవా इति ताहो राजकालदेह ब्राह्मणाश्रुकुरु ब्रह्मिष्ठोऽब्रवीदेत्यजनकस्य वैदेहस्य सा बभूवक्यस्विदेशां ब्राह्मणानामनूचानतमैति सहगवाग्गोसहस्रमवरोदशतपादाय एकैकस्याः शृङ्गयोराबद्धा
क्रन्ददग्नस्तनयन्निमद्यो क्षामारेरिहद्वेरुदत्तमञ्जन् सद्यो जज्ञानो विहिमिद्धोऽख्यदारोदजे भानुनाभात्यन्तः ऋक्पावको अरतिस्सु मेधामृत्तेष्वग्निरमृतो निधायि यत्ति धूममरुजं परिभ्रदुच्चक्रेण शोचिषाद्यामिनक्षतु विश्वस्य केतुर्भवनस्य गर्भ आरोदजे अमृणात्यायमानः वीडुञ्च तत्रमपि नत्परायुञ्जनाय दग्धमयदन्तपञ्च श्रीणामुदारो धरुणारये मनीषाणां प्रार्पणस्वामगोपाः वदो सोनुस्तादो अप्सुराजा विश्वे अत्यकमलद्भद्रजोते ओमं देव कृतवन्तमग्रे प्रतरन्नयप्रतरामस्योच्छाभिद्युम्नं देव भक्तं दिविष्टा आगम्भजो स्रवधेष्वग्रबुद्धमुग्धाभजस्यमाने प्रियसूर्ये प्रियो अग्राभवात्युज्जातेन भिमदुज्जरित्वै आग्नेयमानानद्यो विश्वामसोऽनुजयमाञ्जाने द्रविणमिच्छमाना प्रजङ्गोमन्दभुषिजो विमुग्रो दुर्यारोर्पुर्याञ्जो दुर्मरुधमायुश्रीरुधामः अग्निमुद्रामभक्तयो भङ्गिले भङ्ग्यो श्रेधायो इक्वियोगसः तमस्मायुष्याय राया आयुषे दीर्घायुत्वाय गृह्णामि सदायु पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति गोदावरी मंडलांतर्गत गोदावरी तीरस्थित जगन्नाथ स्वामी दिव्यारूपेण अनंत अनंत वाडपल्ली ग्राम स्थित जगन्नाथ स्वामी दिव्यारूपेण अनंत भुवनेश्वर स्वामी दिव्यारूपेण वेद पुरुषारूपेण च समस्त भक्तजनानां कुटुंबानां समाजनानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विद्याभयाय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां नैतिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु तथास्तु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नामं गोविन्दं प्रतिभावनं कृष्णं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नामं गोविन्दं प्रतिभावनं कृष्णं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नामं गोविन्दं प्रतिभावनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव అందరికీ మనవి రేపటి నుంచి పరమ పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది నభో మాసేందువాసరే తవ పూజాంగరిష్యామి ఏకబిల్వం శివార్పణం నభో మాసం అంటే శ్రావణ మాసం దాంట్లో రేపు సోమవారం ఆ సోమవారం నభో మాసం సోమవారంతో ప్రారంభమవుతుంది ముత్తైదులందరూ కూడా శ్రావణంలో కోరి వ్రతం ఆచరించడానికి అలాగే శ్రావణ శుక్రవారం ఆచరించడానికి అలాగే కృష్ణ భక్తులందరూ కూడా కృష్ణాష్టమి ఆచరించడానికి అలాగే ఉపాకర్మ వారందరూ కూడా గాయత్రీ జపం చేసుకుంటానికి అలాగే వేద పండితులు ఈ వేద సభల కోసం అలాగే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మూఢం బాగా వచ్చింది కాబట్టి వధూవరులు శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ కూడా ఆ శ్రావణ మంగళ గౌరీ దేవత సకల శ్రేయస్సులు ఇవ్వాలని ఎల్లుండి నుంచి మంగళవారం నుంచి ఇరగవరం వేదశాస్త్ర పరిషత్తు పక్షాల శ్రీ 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 జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి కనకవన సంజాతులు శ్రీ 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 జగద్గురు విజయకర భారతీ స్వామి వారి ద్వాత్రిగురుడు 32వ జన్మదినోత్సవం సందర్భంగా బ్రహ్మాండమైన వేద సప్తాహం హైదరాబాద్ దగ్గర కేసరగుట్ట మహాక్షేత్రం శైవక్షేత్రం అక్కడ అన్నపూర్ణ
బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం సముదాయంలో దేవస్థానంలో చాలా బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. 50 మంది వేదాభిమానులు కూడా హైదరాబాద్ వాళ్ళే కాకుండా పట్టణంలో వాళ్ళందరూ కూడా ఆ వేదశ్రవణం చేసి ఆ శారదామ్మ వారి కృపకు పాత్రల వారిని, అలాగే రామలింగేశ్వర స్వామి వారి పాత్ర అనుగ్రహ పాత్ర వారు ప్రార్థిస్తూ నమ పార్వతీ